పకడ్బందీగా ఏర్పాట్లు చేసినటువంటి యోగి ఆదిత్యనాథ్కి ఈ తొక్కిసలాట ఒక మత్సే. ఎందుకు అంటే ఇంతవరకు కుంభమేళాలో నిన్న ఒకటి అక్కడ ఒక లడ్డూలకి సంబంధించి అంటే ప్రసాదాల పంపిణీకి సంబంధించినటువంటి చోట్ల జరిగినటువంటి ఏదైతే స్టేజి కూలి 7 చనిపోయినటువంటి సంఘటన, అట్లాగే తాజాగా జరిగినటువంటి తొక్కిసలాట కుంభమేళాలో ప్రత్యేకించి మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు వస్తారని తెలుసు. యోగి ఆదిత్యనాథ్ ఒకవైపున తిరుగుతున్నాడు, మైకులు అనౌన్స్ చేపిస్తున్నాడు. ఒకే ఘాటు దగ్గర కేంద్రీకృతం కావద్దు, ఈ ఏరియాలో ఘాట్లు ఖాళీగా ఉన్న, ఆ ఏరియాలో ఘాట్లు తక్కువగా ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అని సజెషన్స్ చెప్పిస్తూ ఉండగానే అందరూ కూడా బస్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి చోట అది కూడా కరెక్ట్గా తెల్లవారుజామునే స్నానం చేయాలన్నటువంటి ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ సందర్భంలో 17 మంది చనిపోయారు, 16 మంది చనిపోయారు అన్నటువంటిది అయితే చెప్తున్నారు. అదే ఇంకా అంకె స్పష్టంగా ప్రభుత్వం నుంచి అయితే లేదు. 50 మంది గాయపడటం, ఆసుపత్రికి తరలించడం అయితే జరిగింది. ఇది ఖచ్చితంగా ఆటోమేటిక్గా అక్కడే ఉన్నటువంటి స్వామీజీ పూరి వచ్చేటప్పటికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైన్యాన్ని పిలిపించమని ముందే చెప్పాం, యోగి ఆదిత్యనాథ్ పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం. రెండో పక్కన అఖాడా ఎవరైతే ఈ ప్రత్యేకించి నిర్వహించేటటువంటి వాళ్ళు ఉంటారో వివిధ సంఘాలకు సంబంధించిన వివిధ సాధు సంతుల సంఘాలు, వాళ్ళని వెంటనే యోగి ఆదిత్యనాథ్ మాట్లాడి మీరు స్నానాలు ఈ టైంలో వెళ్తే మీకోసం అని చెప్పేసి మళ్ళీ జనం ఎగబడతారు అంటాం. వాళ్ళు ఆగిపోయారు, అఖాడాలు స్నానం చేయకుండా ఆగిపోయారు. తద్వారా కొంత కంట్రోల్ చేసుకొచ్చారు. కానీ ఈ తొక్కిసలాట అన్నటువంటిది ఈ మొత్తం ఇప్పటికీ 15 కోట్ల మంది స్నానాలు చేశారు. ఇవాళ ఒక 10 కోట్లు 25 కోట్ల మంది స్నానం చేసే సందర్భంలో జరిగినటువంటి తొక్కిసలాట అన్నది ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్కి నిర్వహణ విషయంలో ఒక మచ్చగానే మిగులుతుంది.